హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ సాయి. ఈరోజు మనం మల్కాజ్గిరిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు వచ్చాం. నాకు తెలిసి మల్కాజ్గిరి మన దేశంలో ఒక పెద్ద, అంటే జనాభా పరంగా కావచ్చు, దేని పరంగా చూసుకున్న ఒక పెద్ద పార్లమెంట్ నియోజకవర్గం. కానీ ఈ నియోజకవర్గంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్కి డిగ్రీకి ఒకటే క్యాంపస్. ఇంటర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ ఒకటే చోట ఉంటుంది. మధ్యాహ్నం పూట వరకు ఇంటర్ వాళ్ళు వాడుకుంటున్నారు, మధ్యాహ్నం నుంచి డిగ్రీ వాళ్ళు వస్తున్నారు. దానివల్ల అటు ఇంటర్ వాళ్ళు నష్టపోతున్నారు, ఇటు డిగ్రీ వాళ్ళు నష్టపోతున్నారు. ఎన్నో రోజుల నుంచి వీళ్ళు డిగ్రీ కాలేజ్ కోసం ఒక ఓన్ బిల్డింగ్ ఉంటే, డిగ్రీ కాలేజ్ కోసం ఒక ఓన్ బిల్డింగ్ ఉంటే పీజీకి డెవలప్ చేయొచ్చు, తర్వాత ల్యాబ్స్ కానీ ఇలాంటివన్నీ ఓన్ డెవలప్మెంట్ చేయొచ్చు అని ఎప్పటి నుంచో వీళ్ళు కోరుకుంటున్నారు. ఇదిగో అదిగో ఇవాళ రేపు అని ఒకటొకటి అడుగు ముందుకు పడుతుంది తప్పించి పెద్దగా అయితే ఎటువంటి మూమెంట్ అయితే కనపడుతుంది. ఇక్కడ చాలామంది, అంటే ఇక్కడ డిగ్రీ కాలేజీల్లో, ఇంటర్ కాలేజీలో దాదాపుగా నేను షాక్ అయిన నెంబర్ వినిన తర్వాత 800 నుంచి 1000 వరకు పిల్లలు ఉన్నారంట, ఇంటర్లో కావచ్చు, డిగ్రీలో కావచ్చు. సో ఇంతమంది పిల్లలు, మెయిన్లీ డిగ్రీ కాలేజీ పిల్లలందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి, చాలా దూరం నుంచి వచ్చే పిల్లలు ఉన్నారు. వాళ్ళకు ఓన్లీ ఇక్కడ 1 to 6 వరకు కాలేజ్ జరుగుతుంది. 1 to 6 వరకు కాలేజ్ జరగటం వల్ల వాళ్ళు 6 కాలేజ్ అయిపోతే వాళ్ళు ఇక్కడ నుంచి 30 కిలోమీటర్స్ 40 కిలోమీటర్స్ ఉండాల్సిన వాళ్ళు వెళ్ళాల్సిన వాళ్ళు ఇంటికి వెళ్ళేప్పటికీ దాదాపు 8-9 వరకు అవుతుంది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకొని ఇంటర్కి డిగ్రీకి సపరేట్ కాలేజీలు కట్టకపోతే మాత్రం స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పడతారు. ఇప్పటికే మన ప్రభుత్వ కళాశాలలు, ప్రభుత్వ కాలేజీలు ఎంతో కష్టాలు పడుతున్నారు. మరి ఈ ప్రభుత్వాలు పట్టించుకొని ముందుకెళ్ళకపోతే మాత్రం ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడే అవకాశం ఉంటుంది. చూపిస్తారండి మీకు ఇంటర్ కాలేజ్ ఎలా ఉంటుందో, డిగ్రీ కాలేజ్ ఎలా ఉంటుందో మీకు చూపించే ప్రయత్నం చేస్తారండి నేను. సో యాక్చువల్గా ఇది కాలేజీ, మనం ఎంటర్ అయ్యాం. కాలేజీలో ఒక గ్రౌండ్ లేదు దీనికి. మరి ఫెసిలిటీస్ ఎంతవరకు ఉన్నాయో కూడా డౌటే. ఇక్కడ వాష్రూమ్స్ కానీ అవేమీ కనపడదు. ఇక్కడ ఒక వాటర్ ట్యాంక్ ఉంది. సో ఇది చూస్తే మనకి ఆ ఎదురుకు కనిపిస్తుందేమో. సో అక్కడ కనిపించేది మనకి ప్రభుత్వ జూనియర్ కళాశాల, అంటే అది ఇంటర్ కాలేజీ. ఇక్కడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అని చూడండి. సో అది డిగ్రీ కళాశాల. బోర్డ్స్ చూస్తున్నారుగా మీరు, అదిగో అక్కడ చూడండి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల మల్కాజ్గిరి. ఇదేమో ప్రభుత్వ జూనియర్ కళాశాల మల్కాజ్గిరి. సో ఇక్కడ ఉన్న పిల్లలు, అంటే ఇంటర్లో కావచ్చు, డిగ్రీలో కావచ్చు, దాదాపు 800 to 1000. ఏది ఇంటర్కి 800 మంది ఉన్నారు, డిగ్రీకి కూడా 1000 మంది ఉన్నారు దాదాపుగా. ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి, చాలా ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి పిల్లలు చదువుకుంటుంటారు. చూడండి, వాళ్ళకి సరైన క్యాంపస్ లేదు, సరైన సొంత బిల్డింగ్ లేక, క్లాసులు సరిపోక మధ్యాహ్నం పూట క్లాస్కి వచ్చి ఎంతో సఫర్ అవుతున్నారు, ఎంతో స్ట్రగుల్ అవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు మరి ముందుకొచ్చి వీళ్ళకి ఒక ఓన్ బిల్డింగ్ ఏర్పాటు చేస్తే ఎక్కువ ప్రాక్టికల్స్ చేసుకోవడానికి కానీ, ఎక్కువ చదువుకోవడానికి కానీ ఉంటుంది. మరి చూద్దాం, ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొంటుందా, వీళ్ళకి ఒక ప్రత్యేక భవనం, ప్రత్యేక కాలేజ్ ఏర్పాటు చేస్తామని చూడాలి. మనకు ఒక చిన్న బిల్డింగ్ లాగా కనపడుతుంది కదా, దీంట్లో 3 క్లాస్ రూమ్స్ ఉండేవి. ఈ 3 క్లాస్ రూమ్స్ని కూడా ఇప్పుడు ఇంటర్ కాలేజ్ వాళ్ళు, అంటే డిఈఓ ఆఫీస్ కోసం వాళ్ళ క్వశ్చన్ పేపర్స్ కానీ, వాళ్ళ ఈ పేపర్స్ కోసం పెడతాం కోసం ఆ 3టిని ఇంటర్ వాళ్ళు తీసుకోవటం వల్ల డిగ్రీ స్టూడెంట్స్ చూడండి ఎక్కడ కూర్చున్నారు. ఎక్స్క్యూజ్ మీ మేడం, జస్ట్ ఎ సెకండ్. హాయ్ గైస్. సో ఎప్పటి నుంచి కూర్చుంటున్నారు ఇక్కడ? ఇవాళేనా? ఎలా ఉన్నాయి మీకు, అంటే మీ కాలేజీ లేకపోవడం వల్ల ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు మీరు? రూమ్ ఫెసిలిటీ లేదు, ఓన్ కాలేజీ లేదు కదా మీకు. మరి ఇప్పుడు 1 to 6 క్లాసెస్ సబ్జెక్ట్స్ అన్ని కవర్ అవుతున్నాయా? ఏ ఇయర్ మీరు? ఫస్ట్ ఇయర్. మరి ఇంకా 3 years ఉంది కదా, 2 years ఉంది కదా. కంప్యూటర్ ల్యాబ్ కోసం అవ్వట్లేదు, కంప్యూటర్ ఫెసిలిటీస్ లేదు, కంప్యూటర్ ఫెసిలిటీస్ అండ్ ఫ్యాన్స్ ఫెసిలిటీస్ లేదు, అంతే. ఓకే ఓకే. క్లాసెస్ అయితే జరుగుతున్నాయి, బట్ బేస్డ్ ఆన్ ద స్టూడెంట్స్ ప్రాబ్లం, అంతే. సో ఇక్కడ చూసాం కదా, ఇది సమ్మర్ మిట్ట మధ్యాహ్నం ఆల్మోస్ట్ 1:30 అవుతుంది. వీళ్ళ క్లాసెస్ ఉండేవి కూడా 1 to 6 ఉంటాయంట. సో అక్కడ దాన్ని ఇంటర్ వాళ్ళు తీసుకోవటం వల్ల వీళ్ళు ఒక షెడ్ వీళ్ళే కన్స్ట్రక్షన్ చేసుకొని, డిగ్రీ కాలేజ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళే కన్స్ట్రక్షన్ చేసుకొని ఒక షెడ్ పెట్టుకొని ఇక్కడ కూర్చున్నారు. సో ఇంత ఎండలో
చూస్తున్నారు కదా, దాదాపుగా ఒక 30 మెంబర్స్ దాకా పిల్లలు ఉన్నారు. ఇంత ఎండలో ఇక్కడ క్లాసెస్ చెప్పడం అటు ఫ్యాకల్టీకి కూడా ఇబ్బందే, కూర్చోవటం పిల్లలకు కూడా ఇబ్బందే. మరి చూద్దాం, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ కాలేజీలో. ఇలా అరాకొర సదుపాయాలతో మనం 1,00,000 కోట్ల బడ్జెట్లు వేసుకుంటున్నాం. పెద్ద పెద్ద స్కూల్స్, పెద్ద పెద్ద కాలేజీలు, 4 సిటీలు, మూసీ కోసం ఇలాంటి వాటి కోసం 1,50,000 కోట్లు ఖర్చు పెట్టే ఈ గవర్నమెంట్స్ పిల్లల ఎడ్యుకేషన్ కోసం ఇందాక మనం వేరే స్కూల్లో చూసాం, ఇక్కడ కూడా పిల్లల ఎడ్యుకేషన్ కోసం కనీసం ఒక ఫిక్స్డ్ భవనాన్ని కూడా రూపొందించలేనంత దీనస్థితిలో మన ప్రభుత్వాలు ఉన్నాయి. ఎందుకంటే పిల్లలకి వీళ్ళకి ఓట్లు ఉండవు కాబట్టి వీళ్ళకి ఏం చేసినా చేయకపోయినా అడిగేవాళ్ళు ఎవరు ఉండరనే ఒక ధైర్యం ప్రభుత్వాలకు ఉంటుంది. చూద్దాం, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీళ్ళకి వాష్రూమ్స్ ఎట్లా ఉన్నాయి, కంప్యూటర్ ల్యాబ్స్ ఉన్నాయా లేదా, ఫిజిక్స్ ల్యాబ్స్ ఉన్నాయా లేదా, అండ్ దట్టు గ్రౌండ్ కూడా మనకేం కనపడట్లేదు. మిగతా స్టూడెంట్స్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం ఒకసారి. చెప్పండి, ఇప్పుడు మీకు క్లాసెస్ ఓన్లీ 1 to 6 కదా, మరి సబ్జెక్ట్స్ అన్ని కవర్ అవుతున్నాయి, టాపిక్స్ అన్ని ఆల్మోస్ట్ కవర్ అవుతున్నాయి సార్. రాజ్ సార్ ప్రిన్సిపల్గా వచ్చినప్పటి నుంచి అయితే అంత కవర్ అవుతుంది. ల్యాబ్స్ అన్నీ ఉన్నాయి. ల్యాబ్స్ కొంచెం ప్రాబ్లమ్గా ఉంది. అది కంప్యూటర్ ల్యాబ్లో కొంచెం కంప్యూటర్స్ వర్క్ అవ్వట్లేదు. గవర్నమెంట్ అవి ప్రొవైడ్ చేస్తే మీకు కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది మాకు కూడా. అంటే మీకు ఓన్గా బిల్డింగ్ లేకపోవడం వల్ల బిల్డింగ్ లేదు ప్లస్ సార్ మేము అంటే మార్నింగ్ వస్తే మాకు కొంచెం బాగుంటుంది సార్. డిగ్రీ మాకు ఇంకా ఎక్స్ట్రా క్లాసెస్ కూడా అవసరం. ఇప్పుడు ఫైనల్ ఇయర్ మాకు కొంచెం జాబ్ మేల్ అలాంటివి కూడా మాకు కావాలి కదా సార్. ఇప్పుడు మాకు ఎట్లా అవుతుంది 1 to 6 అసలు టైం సరిపోవట్లేదు. మాకు ఏమంటారు హైయర్ స్టడీస్కి కూడా ప్రిపేర్ అవ్వాలన్నా కూడా మాకు కొంచెం టైం ఇబ్బంది అవుతుంది. నైట్ మళ్ళీ 7 o'clock తర్వాత అసలు మేము బయటకు వెళ్ళలేకపోతున్నాం. ఇంట్లో పేరెంట్స్ ప్రెషరు, ముందు మేము లోవర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన ఫ్యామిలీస్ మావన్నీ, కాబట్టి మేము ఇంకా స్టడీస్ తప్ప మాకు వేరే ఏ ఆప్షన్ లేదు కదా సార్. కొంచెం మీరు మా ప్రాబ్లమ్ని గవర్నమెంట్ దాకా తీసుకెళ్ళారని, మాకు హెల్ప్ చేయగలరని మా కాలేజ్ తరఫున మా సార్ రాజ్ సార్ ఇన్స్పిరేషన్తో మిమ్మల్ని అడుగుతున్నాం సార్. కొంచెం మీరు మా బాధను తెలియజేయండి వాళ్ళకి. ప్రాబ్లం ఏంటంటే మాకు ఫస్ట్ మాకు క్యాంపస్ లేదన్న. మాకంటూ సపరేట్ క్యాంపస్ ఉంటే మేము కూడా అందరు స్టూడెంట్స్ వచ్చినట్టు మార్నింగ్ 9:30కి వచ్చి ఈవినింగ్ 4:30కి వెళ్ళి అంత బాగుంటుంది. ఇప్పుడు సపోజ్ నేనే తీసుకుందాం, నేను దాదాపు 50 kilometers నుంచి ట్రావెల్ చేసి వస్తాను. ఇది కరెక్ట్ ఆఫ్టర్నూన్ టైంకి వచ్చేస్తా. ఈవినింగ్ వెళ్ళేసరికి నాకు ఇంటికి వెళ్ళేసరికి 9:30, 10 అయిపోతుంది. సో ఇది మాకు మేజర్ ప్రాబ్లం. అండ్ మేము బీకామ్ స్టూడెంట్స్, మాకు ల్యాబ్ చాలా ఇంపార్టెంట్. సో మాకంటూ సపరేట్ క్యాంపస్ ఉంటే మాకు ఒక రూమ్లో మేము సపరేట్ ల్యాబ్ వేసుకుంటాం. అందరిలానే మేము కూడా పర్ఫామ్ చేస్తాం. సో మాకు టైంకి ల్యాబ్కి వెళ్ళడం ఉండదు. అండ్ సైన్స్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకు కూడా ల్యాబ్స్ చాలా ఇబ్బంది అవుతుంది ఇది. సో మాకు ఫండ్స్ అనేవి వచ్చి సపరేట్ మా క్యాంపస్ మేము కట్టుకుంటే అందరిలానే మేము కూడా ఉంటాం కదా. మరి ఇప్పుడు క్లాసెస్ అంటే సబ్జెక్ట్స్ కవర్ చేయగలుగుతున్నాం, సబ్జెక్ట్స్ కవర్ అవుతుంది. మాకున్న రిసోర్స్లలో సబ్జెక్ట్ కవర్ చేసుకుంటున్నాం, దాంట్లో ఎలాంటి ఇది లేదు. కాకపోతే ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది, సరిగ్గా ఫ్యాన్స్ ఉండవు. ఇప్పుడు మా ఆర్గనైజేషన్ చెప్పిన డిగ్రీ వాళ్ళు మేము కోఆర్డినేట్ చేసుకొని ఫ్యాన్స్ అవన్నీ వేసుకున్నా కానీ ఇంటర్ స్టూడెంట్స్ వేయించింది మేము కాదు కదా, మేము ఏమన్నా చేసుకుంటాం, మా కాలేజీలో వాళ్ళు వచ్చి ఉండేది ఏంది అని అనుకోవచ్చు. సో దానివల్ల మాకు ఫెసిలిటీస్ అనేవి మేము ప్రొవైడ్ చేసుకున్నా కానీ వాళ్ళు డిస్ట్రాయ్ చేస్తున్నారు. సో అదొక్కటి చూస్తే బాగుంటుంది. వాష్రూమ్స్ లైక్ ఫస్ట్ ఇంటర్వల్ యూజ్ చేసుకుంటున్నారు మార్నింగ్ వచ్చి. సో వాష్రూమ్స్ క్లీన్ ఉండట్లేవు, మేము వచ్చేంత వరకు మొత్తం చెత్త చేయడం అట్లాంటివి చేసి వెళ్ళిపోతున్నారు. సో వాష్రూమ్స్ క్లీన్ ఉండలేవు. అండ్ క్లాస్ రూమ్లో సేమ్ ఫ్యాన్స్, సో ఫ్యాన్స్ ఖరాబ్ చేసేస్తున్నారు వాళ్ళు వచ్చేంత వరకు, వైర్స్ తీసేసేయడం అలాంటివి. సో ఫ్యాన్స్ కూడా సరిగ్గా వర్క్ చేయడం, అదే ఫ్యాన్స్ ప్రాబ్లం. అండ్ స్టడీస్ ఓకే, అన్ని స్టడీస్ అయితే ఓకే, సబ్జెక్ట్స్ అన్నీ కవర్ అవుతున్నాయి. సో ఇందాక మనం కింద ఒక క్లాస్ చూసాం కదా, షెడ్లో ఒక క్లాస్ చూసాం. ఇక్కడ క్లాస్ చూడండి ఇంకోటి ఎలా జరుగుతుందో. ఇదిగో ఏం క్లాస్ ఇది, ఏం గ్రూప్, ఐ మీన్ ఏ గ్రూప్ మీరు? ఫైనల్ ఇయరా? ఇదేనా మీ క్లాస్ రూమ్? సో 3 years నుంచి ఇక్కడేనా? ఏంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా మీ కాలేజ్లో? ప్రాబ్లమ్స్ ఏం లేవు, క్లాస్ రూమ్స్ ప్రాబ్లమ్స్. మరి అంటే ఓన్లీ 1 to 6 క్లాసెస్ జరుగుతుంటే మీకు సబ్జెక్ట్స్ కవర్ అవుతున్నాయా? మేము ఎంత పాటికే కవర్ అవుతారో అంతా చేసుకుంటాం సార్, దాని తర్వాత ఇంటికి వెళ్ళి చదువుతాం. ఓకే. సో ఎంతైనా చూడండి, క్లాస్ రూమ్ ఇక్కడ కూర్చోబెట్టారు, సరైన సరైన క్లాసెస్ లేక. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, కింద ఒక క్లాస్ ఏమో షెడ్లో నడుస్తుంది, ఇక్కడేమో బయట లాన్ ఒక ప్లేస్లో నడుస్తుంది, వరండాలో. చూడండి ఎండ ఒక పక్కన ఎంత భయంకరంగా ఉంది. పాపం పిల్లల్ని ఇట్లా కూర్చోబెట్టి చదివిస్తే వీళ్ళు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అంట. వీళ్ళు ఏం ప్రిపేర్ అవుతారు, ఏం చదువుతారు? దట్టు ఇక్కడ ఇందాక మనం చూసాం కదా కంప్యూటర్ ల్యాబ్ ఉంది, చిన్న లైబ్రరీ వీళ్ళే చేసుకున్నారు, చిన్న లైబ్రరీ, చిన్న కంప్యూటర్ ల్యాబ్. అంటే ఇంత స్టూడెంట్స్ పెట్టుకొని, ఇంత స్ట్రెంత్ పెట్టుకొని ఒక
పర్టికులర్ ఒక ఓన్ బిల్డింగ్, ఒక కాలేజ్ ఉంటే ఇంకా వీళ్ళు మంచి రిజల్ట్స్ చూపించగలుగుతారు కదా. మనం చూస్తున్నాం ఇందా నుంచి పిల్లలతో చాలామందితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. అందరూ చెప్తున్నారు ఇష్యూస్ ఉన్నాయని. ఎప్పటి నుంచో వీళ్ళు గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి చూద్దాం, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ కాలేజీలో. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం అవి కూడా. ప్రాబ్లం ఏంటంటే సార్, యాక్చువల్గా ఇప్పుడు మనకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి క్వశ్చన్ పేపర్స్ అనేవి అక్కడ ఆర్ట్స్ బ్లాక్ ఉంటుంది సార్. అక్కడ ఆర్ట్స్ బ్లాక్లో క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా ఫిలప్ చేస్తారు. సో ఆ రూమ్స్ అన్నీ కూడా మనకు అవసరం వచ్చాయి కాబట్టి పిల్లలు ఆ రూమ్కి సంబంధించిన పిల్లలందరూ కూడా మనం బయట కూర్చోబెట్టాల్సి వచ్చింది. ఇంకా వేరే ఆప్షన్ లేదు. మిట్ట మధ్యాహ్నం ఇలా మీరు పిల్లల్ని బయట కూర్చోబెడితే రేపు ఎగ్జామ్స్ రాయాలి కదా, ఇంటర్ ఎగ్జామ్స్. అదే మా డిఐఓ గారు ఉంటారు, వారి ఇన్స్ట్రక్షన్ ఇదే డిఐఓ ఆఫీస్. మీరు అక్కడికి వెళ్ళి మిగతా విషయాలు సేకరించవచ్చు. ఓకే. ఎంతమంది పిల్లలు ఉంటారు సార్? అరౌండ్ 800-700 అబవ్ ఉంటారు. సో కొంతమంది లాస్ట్ మూమెంట్ కాబట్టి మనకు ఫీజు కట్టిన వాళ్ళు మాత్రమే కొద్దిగా వచ్చారనమాట. ఎగ్జామ్ ఫీజు కట్టిన వాళ్ళు కొంతమంది రాలేదు కూడా లాస్ట్ మూమెంట్ కాబట్టి. ఇదే ఈ డిస్టర్బెన్స్. అంటే మళ్ళీ షిఫ్ట్ సిస్టమ్ కదా. సో ఆఫ్టర్నూన్ వచ్చేసి మళ్ళీ డిగ్రీ వాళ్ళు వస్తారు. 2 o'clock వరకు మనకి కాలేజ్ అవుతుంది. సో 1-1:30 వరకు అవుతుంది. మళ్ళీ రిమైనింగ్ ఇప్పుడు వీళ్ళంతా కాదు, మళ్ళీ కూర్చున్న వాళ్ళు మాత్రమే. వీళ్ళంతా డిగ్రీ స్టూడెంట్స్. ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా డిగ్రీ స్టూడెంట్స్ అన్నమాట. ఇందాక నేను చూస్తున్నాం కదా, మన ఇదంతా ఏదో ఒక పాత సినిమా లేదా కొత్త సినిమాలోనే ఏదో విలన్లు డెన్లు ఉంటాయి చూసారా, సేమ్ పరిస్థితి అలానే ఉంది. ఇక్కడ ఈ బోర్డు చూడండి ఒకసారి. ఇదేంటి అనుకున్నారు? ఇనాగ్రేషన్ ఆఫ్ 2 courts కాంప్లెక్స్ అంటే ఇది ఫర్ స్పెషల్ మ్యాజిస్ట్రేట్స్ సైబరాబాద్ అట్ మల్కాజ్గిరి 2013లో ఇనాగ్రేట్ చేశారు. ఇది అక్కడ మనం అక్కడ చూస్తున్నాం కదా, అవి ఇవన్నీ కూడా కోర్ట్ కాంప్లెక్స్ కోసం కట్టినవి. తర్వాత ఎందుకో మరి వీటిని వాడట్లేదు, నిరుపయోగంగా వదిలేశారు. సరే, ఇప్పుడు నిరుపయోగంగా వదిలేయటం వల్ల ఇక్కడ 2 నష్టాలు జరుగుతున్నాయి. ఒకటి ఏంటంటే పక్కనే మనకి ఇంటర్ కాలేజ్ ఉంది, డిగ్రీ కాలేజ్ ఉంది. రైట్, ఒకసారి లోపలికి రా. సో ఇది చూడండి, ఈ మొత్తం కూడా గంజాయే. ఎక్కడ చూసినా మనకి గంజాయి కనపడుతుంది. మనకి పక్కనే ఇంటర్ కాలేజ్ ఉంది, డిగ్రీ కాలేజ్ ఉంది, దాని పక్కనే ఇలాంటి ఒక ప్లేస్ ఉంది. ఓ పక్కనేమో డిగ్రీ కాలేజ్ వాళ్ళు మాకు ఒక సొంత భవనం లేదు, ఒక ప్లేస్ ఉంటే ఒక మంచి ప్లేస్ అలాట్ చేస్తే మేము కాలేజ్ ఏర్పాటు చేసుకుంటాం కదా, మంచి గవర్నమెంట్ నుంచి ఒక కాలేజ్ రావచ్చు కదా అని కోరుకుంటుంటే ఇక్కడ చూస్తుంటే పక్కన ఇంత పెద్ద ఖాళీ ప్లేస్ ఇలా ఖాళీగా పడేస్తుంది. దీనివల్ల మనకు జరిగే 2 నష్టాలు ఏంటంటే, ఒకటి దీన్ని ఇలా వదిలేయటం వల్ల ఇంటర్ కాలేజ్ స్టూడెంట్ కానీ డిగ్రీ కాలేజ్ స్టూడెంట్ కానీ అందరూ చిన్న చిన్న పిల్లలే ఉంటారు కదా. ఇంటర్ అంటే వాళ్ళకి ఏముంది, ఇక్కడ పక్కన చూస్తారు మంచిగా ఇక్కడ గంజాయి తాగుతున్నారు, మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం ఆలోచన వాళ్ళకి వచ్చే అవకాశం లేకపోతుంది. దట్టు ఇక్కడ కనుక ఇలా గంజాయి ఇలా తీసుకుంటూ ఇప్పుడు మనం చూసిన దగ్గర ఇంటర్ కాలేజీలో డిగ్రీ కాలేజీలో అమ్మాయిలు కూడా ఉంటున్నారు. సో డిగ్రీ కాలేజీ అమ్మాయిలకి సాయంత్రం 6-7 అవుతుంది క్లాసెస్ అయిపోయేటప్పటికి. ఆ టైంకి ఇక్కడ కూర్చొని ఎవడన్నా గంజాయి కొట్టి అక్కడ క్లాసెస్ అయిపోయి వెళ్తున్న అమ్మాయిల్ని చేయరాంది ఏమన్నా చేస్తే అది పక్కన పెడదాం. చూడండి చుట్టుపక్కల చూడండి ఒకసారి, ఎటు చూసినా మనకి రెసిడెన్షియల్ హౌసెసే కనపడుతున్నాయి చుట్టుపక్కల మొత్తం కూడా. సో ఇక్కడ గంజాయి తాగిన వాళ్ళు అర్ధరాత్రి వాడు ఆ గంజాయి మత్తులో ఇంట్లో కానీ దొంగతనానికి వెళ్ళా లేకపోతే ఇంకేమన్నా అగాయిత్యాలకు పాల్పడితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? మొత్తం ఇక్కడ చూడండి చెట్లు కూడా, దీన్ని ఏమంటారు, గంజాయి కొట్టి దాన్ని తగలబెట్టి దానిపైన ఆకులేసి వెళ్ళారు మొత్తం. ఇదిగో ఇదంతా కూడా అదే. నగరం నడిబొడ్డులో ఇలాంటి ఒక ప్లేస్, ఇంత ఖాళీ ప్లేస్ పెట్టుకొని ఇక్కడ ఇన్ని వీటిని ఏమంటారు సంఘ విద్రోహక చర్యలు కావచ్చు, ఇలాంటి సోషల్ ఇలాంటివి జరుగుతున్నా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు దీన్ని. ఈ స్థలాన్ని మాకు ఇవ్వండి, మేము మంచిగా కాలేజ్ పెట్టుకుంటాం డిగ్రీ కాలేజ్ వాళ్ళు అడిగితే అది పట్టించుకోవట్లేదు. పోనీ దీన్ని ఏమన్నా జాగ్రత్తగా చేసి దీన్ని దేనికన్నా ఉపయోగిస్తున్నారా అంటే అది లేదు. ఇలా ఖాళీగా ఉంచేసి గంజాయి తాగేటోళ్ళకి మిగతా వాటికి దీన్ని అడ్డాగా మార్చారు ఈ ప్లేస్ని. ఎంత నష్టం చూడండి దీనివల్ల. చుట్టుపక్కల అన్ని రెసిడెన్షియల్ హౌసెస్ ఉన్నాయి, అటు పక్కన కాలేజ్ ఉంది, ఇంటర్ కాలేజ్ ఉంది, డిగ్రీ కాలేజ్ ఉంది. ఇక్కడ గంజాయి తాగి వెళ్ళి అక్కడ చేయరాన్ని ఎవరన్నా చేస్తే జరిగిన తర్వాత బాధపడే కన్నా, ఏదన్నా ఇష్యూ జరిగిపోయిన తర్వాత మనం ఏమీ చేయలేం, జరిగిన తర్వాత బాధపడే కన్నా జరగక ముందే దాని గురించి ఏమన్నా చేయగలిగితే కొంతన్నా ఉపయోగం ఉంటుంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు మరి మేల్కొనాలి. మల్కాజ్గిరి ఎంపీ గారు కావచ్చు, ఎమ్మెల్యే గారు కావచ్చు. చూడండి ఈ ప్రాంతం నిజంగా ఎంత భయంకరంగా ఉందంటే సాయంత్రం 6 తర్వాత ఇక్కడికి ఎవరైనా రావాలన్నా భయపడతారు.
అన్ని రెసిడెన్షియల్ హౌసెస్ ఉన్నాయి. ఏదన్నా జరిగిందంటే మాత్రం ఖచ్చితంగా దానికి ప్రభుత్వాలే బాధ్యత సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికైనా సరే మేల్కొని ఈ ప్రాంతాన్ని డిగ్రీ కాలేజీ కేటాయించడమా, లేకపోతే ఈ ప్రాంతంలో ఇలాంటి సంఘ విద్రోహ చర్యలు జరగకుండా అడ్డుకట్ట వేయటమా చేయకపోతే మాత్రం రాబోయే రోజుల్లో ఏదో ఒక ప్రమాదం ఖచ్చితంగా పొంచి ఉంటుంది.